హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈరోజు వీడియో అయితే నేను మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదండి. అన్నం తిన్న అరగనప్పుడు, మనం ఏదైనా చికెన్ మటన్ తిన్న అరగనప్పుడు మనం ఈ జెల్సిల్లు, ప్యాంటాప్, ప్యాంటాసిడ్ ఇవల్ల మెడిసిన్స్ యూస్ చేస్తుంటాం కదండి. అలా కాకుండా మనం ఇంట్లోనే వామ్ వాటర్ చేసుకోవచ్చండి. ఈ వామ్ వాటర్ తాగితే అసలు మనకి రోజు కూడా తీసుకోవచ్చండి, ఏం పర్లేదు. జస్ట్ మనం ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ మనము మనకి అసిడిటీని బట్టి మనం యూస్ చేసుకోవచ్చండి. ఇది డైలీ కూడా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయుర్వేదిక్ పరంగా కాబట్టి మనకేం హామ్ కాదు. నేను రెగ్యులర్గా ఇదే యూస్ చేస్తానండి. వామ్ వాటర్ ఇంట్లో రెడీ చేసేసుకొని, మా కోడలు వాళ్ళ అమ్మగారు ఎక్కువ యూస్ చేస్తుంటారు. సో తను నాకు కూడా నేర్పించిందండి, ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పారు. సో అందుకని మీకు ఈరోజు అయితే కంప్లీట్గా ఈ వీడియో చేస్తున్నానండి. మనం ఒక బౌల్ తీసుకోవాలండి, ఒక గిన్నె పెద్దది తీసేసుకొని ఇందులో 3 లీటర్ల వాటర్ పోసుకోవాలి. ఇలాగా 3 లీటర్ల నీళ్లు తీసుకోవాలండి. మనకి ఏ ఆయుర్వేదిక్ షాప్స్లో అయినా వామ్ పువ్వు అంటూ అమ్ముతారండి. వామ్ పువ్వు అంటే ఏదో పువ్వు లాగుంటుంది అనుకోవద్దండి. ఇది వచ్చేసి పచ్చకర్పూరం ఎలాగుంటుంది ఇలాగుంటుందండి వామ్ పువ్వు. ఈ 3 లీటర్స్ వాటర్కి నేను 2 ప్యాకెట్స్ తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి 20 రూపీస్ ప్యాకెట్ అండి. ఒకవేళ మనకి గ్రామ్స్ ప్రకారం తెలియకుండా ఇలాగ 20 రూపీస్ ప్యాకెట్ అంటే వాళ్ళు ఇస్తారండి ఆయుర్వేదిక్ షాప్స్లలో వచ్చేసి. ఇది మన కరోనా టైంలో కూడా ఎక్కువ యూజ్ చేసినారండి. ఇది తొందరగా మనకి మెల్ట్ అయిపోతుంది అండి, వాటర్గా అయిపోతుంది. మనకి బయట పెట్టేస్తే ఇలాగ సీల్ ప్యాకెట్స్లలోనే ఉండాలండి. చాలా హెల్త్కి చాలా మంచిదండి. మళ్ళీ వాముతో చేసే వాటర్ కాదండి, ఇది వామ్ పువ్వుతో చేసే వాటర్ హెల్త్కి ఎంతో మంచిదండి. మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అయితే చాలా రిలీఫ్ వస్తుందండి. వేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్కి వెంటనే రిలీఫ్ వస్తుందండి. మనకి ఇంకా ఏ ట్యాబ్లెట్స్ అంటూ ఏం అవసరం ఉండదండి. ఇలాగ 3 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. ఈ గిన్నె వచ్చేసి ఇంకా మనం ఏ దానికి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే ఇది స్మెల్ అంతా బాగా గిన్నె చుట్టుకపోతుంది. సపరేట్గా మనం ఈ వామ్ వాటర్ చేసుకున్నాక సపరేట్గా ఒక గిన్నె అంటూ మనం ప్రత్యేకంగా దీనికే ఉంచుకోవాలండి. రెగ్యులర్గా చేసుకున్న వాళ్ళైతే, లేదు మనకి ఇంకా మళ్ళీ యూస్ చేసుకోవాలంటే బియ్యం కడిగిన నీళ్ళు, దోశ పిండి నీళ్ళు అలాగ 2-3 రోజులు నానబెట్టేసి ఆ స్మెల్ పోయేంత వరకు మనము స్మెల్ క్లియర్ అయినాక యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే 3 లీటర్స్ వాటర్ పోసినాను. పొయ్యి మీద పెట్టేసి బాగా బాయిలింగ్ స్టేజ్ వరకు ఉడకబెట్టాలండి. వాటర్ని అయితే బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేస్తున్నాను. పెట్టేసి మనము బాగా వాటర్ మొత్తం కంప్లీట్గా బాయిల్ అవ్వాలండి. ఆ స్టేజ్ వరకు మనం ఉడకబెట్టుకోవాలి వాటర్ అయితే ఇలాగా కంప్లీట్గా బాగా బాయిల్ కావాలండి, బబుల్స్ రావాలి. ఆ స్టేజ్ వరకు మనం కాంచుకోవాలి. వాటర్ అయితే బాగా తెల్లిపోతుందండి. ఇదిగోండి వామ్ పువ్వు, ఇది ఒక 20 రూపీస్ ప్యాకెట్. ఇలాగ వేసేసి మనము వెంటనే స్టవ్ కట్టేసి మూత మూసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. వేసేసి ఇప్పుడు వామ్ పువ్వు వేస్తున్నాను. ఇలాగ వేసేస్తాను, అది మెల్ట్ అయిపోతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఇలాగ 2 ప్యాకెట్స్ వేస్తున్నానండి 3 లీటర్స్కి. ఇలాగ మూత మూసేసి మనము ఈ వాటర్ని ఏం చేయకుండా హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేసేయాలండి. ఆ ఫ్లేవర్ అంతా వాటర్కి అంతా బాగా పట్టుకుంటుంది. కంప్లీట్గా వాటర్ చల్లగినాక మనం వాటర్ బాటిల్స్లలో స్టోర్ చేసి పెట్టేసుకోవాలండి. వాటర్ బాటిల్స్ కూడా మనం డిస్పోజబుల్ అయితే బెటర్ అండి, అంటే మళ్ళీ అది రీయూస్ చేసుకొని అంత వాటర్ స్మెల్ ఉంటుంది కదా. అందుకని డిస్పోజబుల్ వాటర్ బాటిల్స్లోనే పోసుకొని మనము అయిపోగానే మనం వాటర్ బాటిల్ పడేయచ్చండి. మళ్ళీ తర్వాత ఇంకో కొత్త బాటిల్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే వామ్ వాటర్ రెడీ అయిపోతుందండి. మీ సపోర్ట్ వల్ల, మీ ఎంకరేజ్మెంట్ వల్ల మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తున్నానండి. ఈ వామ్ వాటర్ వచ్చేసి చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చండి, కానీ ఇంత కాన్సన్ట్రేటెడ్గా చేయకూడదు. వాళ్ళకి మైల్డ్గా చేయాలి. 6 months బేబీ నుంచి కూడా ఇవ్వచ్చండి. లైట్గా కొద్దిగా మదర్ మిల్క్ కానీ ఏదైనా మిల్క్ కానీ ఉంటే అది హాఫ్ కలిపేసుకొని ఒక స్పూన్ వరకు ఇవ్వచ్చండి. కానీ కాన్సన్ట్రేటెడ్ వద్దు. మనము ఇప్పుడు 3 లీటర్స్కి మనం 2 ప్యాకెట్స్ వేసుకుంటే అది 3 లీటర్స్కి కొద్దిగా హాఫ్ ప్యాకెట్ అలాగ మైల్డ్గా చేసుకోవాలి చిన్నపిల్లలకైతే. ఇప్పుడైతే వామ్ వాటర్ రెడీ అయిపోయిందండి. ఇది చల్లగైనాక మనము బాటిల్స్లో పోసేసుకున్నాము. వామ్ వాటర్ రెడీ అయింది కదండి. కంప్లీట్గా కూల్ కావాలండి. ఒక హాఫ్ అన్ అవర్ కదిలించకుండా అలాగే పొయ్యి మీద పెట్టేసేయాలి. కంప్లీట్గా మనకి చల్లబడినాక ఇలాగా బాటిల్స్లలో పోసుకోవాలండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. 6 months వరకైనా బయట ఉంటుంది. వామ్ వాటర్ అయితే పాడవ్వదు అసలు, బాగా పనిచేస్తుందండి. రిలీఫ్ బాగా వస్తుందండి అసలు వామ్ వాటర్ వచ్చేసి.
మీ ఎంకరేజ్మెంట్ వల్ల, మీ సపోర్ట్ వల్ల వారిని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. మీ ఎంకరేజ్మెంట్ ఇలాగ ఇవ్వాలండి. మనము చిన్న చిన్న వాటికి మెడికల్ షాప్స్కి పరిగెత్తుతూ ఉంటాం కదండి. కొద్దిగా అసిడిటీ ఉన్న అలాంటప్పుడు అవసరం లేదండి. ఇలాగ వామ్ వాటర్ చేసి ఇంట్లో పెట్టేసుకుంటే డైలీ తీసుకోవచ్చండి. అసలు బాగా పనిచేస్తుంది. మనకి ఏదన్నా చికెన్ మటన్ అలాగా తిన్నప్పుడు, లేకుంటే కొద్దిగా కడుపు ఉబ్బరం ఉన్నప్పుడు, కొద్దిగా ఏదైనా గ్యాస్ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఈ వామ్ వాటర్ బాగా హెల్ప్ చేస్తుందండి. హాఫ్ అన్ అవర్లో రిలీఫ్ వస్తుంది. నేనైతే 2 years నుంచి ఇదే వాడుతున్నానండి. అసలు కంప్లీట్గా మెడిసిన్స్ అంటూ అవాయిడ్ చేసినాను. బాగా పనిచేస్తుందండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 3 liters వాటర్ పోసి కాంచాను కదండి. ఘాట్ అయితే చాలా ఉంటుంది. 2 సాచెట్స్ వేసినాను, 20 రూపీస్ 20 రూపీస్ది. అలా కాకుండా మీరు 2 లీటర్స్కి కొద్దిగా ఘాటు తక్కువ ఉండాలి అంటే 2 liters వాటర్ తీసేసుకొని 1 సాచెట్ వేసుకోండి. లేదు అంటే మనం 3 liters వరకు తీసుకొని 2 సాచెట్స్ వేసుకోవచ్చు. ఇంకా ఘాటు అనిపిస్తే ఒక హాఫ్ అన్ అవర్, ఒక హాఫ్ బాటిల్ వరకు కూడా వాటర్ వేసుకోండి. ఎందుకంటే మనము కొద్దిగా కాంచినాక వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుందండి, కొద్దిగా తక్కువ అవుతుంది. నేను మళ్ళీ కొద్దిగా వేసినాను వాటర్ అంటూ. ఇలాగ 3 bottles అయితే కంప్లీట్గా వస్తుందండి. మనం డైరెక్ట్గా కూడా తాగేయచ్చండి. లేదు అంటే మనం ఏదన్నా గ్లాస్లో పోసేసుకొని కొద్దిగా డైల్యూట్ కూడా చేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా వామ్ వాటర్ తీసేసుకొని కొంచెం 1:1 రేషియో లాగా వామ్ వాటర్ తీసుకొని కొద్దిగా ఇలాగా వాటర్ కలిపేసుకొని డైల్యూట్ చేసుకొని తాగేయాలండి. బాగా పనిచేస్తుందండి అసలు ఇది వామ్ వాటరు. నాకే చాలా రిలీఫ్ వస్తుందండి. అసలు ఒక హాఫ్ అన్ అవర్కి మనకి బాగా రిలీఫ్ వస్తుంది. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారిగా చూసుకునే సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలాగ వామ్ వాటర్ రెడీ చేసి పెట్టుకుంటే రెగ్యులర్గా తీసుకోవచ్చండి. ఏమి కాదండి. ఆయుర్వేదిక్ షాప్స్లో మనకి వామ్ పువ్వు దొరుకుతుంది ఎలాగో. మనకి వాము కంటే ఇది బాగా పనిచేస్తుందండి. మనం డైరెక్ట్గా వాము తింటాం కదండి ఎప్పుడన్నా కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు. దానికంటే ఇది బాగా పనిచేస్తుందండి. వాము పువ్వుతో ఇది వామ్ వాటరు. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.